జనానికి వణుకు రాకుండా ఎట్టా చూస్తాం మనం. అవును. ఆయన గొప్పవాడు సరే, ఆ గొప్పతనం మనకి ప్రయోజనం రావాలి కదా. ఉమ్. ఆయనకి పేరు సరే, మనకి పని అవ్వాలి కదా అవును. ప్రాక్టికల్గా. ఉమ్. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆఫీసుల దగ్గరికి తెచ్చాం, మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తెచ్చాం, అవును. మళ్ళీ వ్యవస్థని పాత రోజులకి తీసుకెళ్ళాం. ఉమ్. ఇది ఇప్పుడు ఇవాళ పెద్ద సమస్య అదవుతోంది. దీనికి కారణం మేం కాదు అధికారులు అని చెప్పడం. అది అధికారులు మందలు ఇచ్చేస్తే పని అయిపోతుంది అక్కడ. అంతే సింపుల్. ఇప్పుడు సింపుల్ ఎట్టా ఉంటుంది అంటే, వాళ్ళు దుర్గగుడిలో ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఏదైనా దొంగతనం జరిగింది, లేకపోతే ఇంకో గుళ్ళో ఇంకోటి ఏదో ఇష్యూ జరిగింది, జగన్ ప్రభుత్వంలో దేవాలయాల్లో ఈ గోళాన్ని రాస్తారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి నాశనం చేయడానికి అన్నట్టు రాస్తారు. ఇది ఉద్యోగుల తప్పుని రాస్తారు. ఇప్పుడు జరిగింది నిన్న విజయవాడ దుర్గగుడిలో 4వసారట. బంగారాన్ని రోల్డ్ గోల్డ్ అని చెప్పి తీసుకెళ్లి కరగబెట్టి ఆ తర్వాత నొక్కేస్తారట ఆ పేరుతో. అబ్బో పెద్ద దోపిడీ. దొరికారంట అట్లాగా. ఓ 10 గ్రాములు ఏమో అట్లా చేస్తా ట్రస్ట్ బోర్డు వాళ్ళే పట్టుకున్నారట. బానే ఉంది. ఇప్పుడు దుర్గగుడి సిబ్బంది చేతివాటం గుడ్. అంతే. ఆ రోజున అంతే కదా. అవును. ఎవడైనా ఎత్తుపోతే దొంగో దుర్గగుడి సిబ్బందో లేకపోతే ఇంకో గుడి సిబ్బందో. ఆ రోజున జగనును దేవాదాయ శాఖ మంత్రి కలిసి తీసుకెళ్తున్నట్టు, ఇప్పుడేమో వీళ్ళు చేస్తున్నట్టు. రాసే వార్తను బట్టి ఆర్టీజీఎస్. అంతే. ఆర్టీజీఎస్ అంటే